శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ గురించి మీకు తెలిసిందే. దీనిలో ఉగ్రవాదులుగా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళల్లో జెంట్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. కానీ అసలు ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా. పైపెచ్చు రెజిన్ అనే ఒక పదార్థాన్ని కనిపెట్టి హిందువుల ప్రసాదాల్లో వాళ్ళు తినే పదార్థాల్లో కానివ్వండి, వాటర్లో కలపాలని చూశారట. ఇవన్నీ ఎంక్వైరీలో భాగంగా తెలుస్తోంది. ఇంత కుట్రకి కారణం ఏంటి? ఇది కూడా హిందువులనే టార్గెట్ చేసుకొని జరిగిందా? లేకపోతే దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఇంకేం కోణాలు ఉంటాయండి? ఒకటే కోణం. అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కాదు కాదు మీకు ఒకటి బాంబ్ బ్లాస్ట్ అనేది అతను భయంతో అతను బయలుదేరి వెళ్తుంటే అది పేలింది. అది 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 కావాలని ఆత్మహత్య చేసుకోలేదు. 3 గంటలు అతను మసీదులో దాంకుని వాళ్ళు దొరికాక ఏం చేయాలో తెలియలేదు. అతను పట్టుబడతా అనే భయంతో ఉన్నప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే పేలింది. మీకు అర్థమైందా? అంటే ఎవరినో చంపాలని కాదు, హీ డజంట్ నో వాట్ టు డు ఒక రకంగా. అయితే ఇది మాత్రం కుట్రే కదా. రెజిన్ అనే ఒక పదార్థంతో మీరు అన్నట్టు సైనైడ్ కంటే 600 రెట్లు ఎక్కువ అంటున్నారు. అంటే ఇట్లా నాలిక మీద వేసుకోగానే మనిషి చనిపోతాడు. అంతే కదా. ఇంకా అసలు స్ప్లిట్ సెకండ్ కూడా టైం ఉండదు. అంటే ప్రసాదాలు మనకి ఎక్కడికక్కడ గుళ్ళల్లో పెడతారు, వీళ్ళు తీర్థం తాగుతారు. సో ఎక్కువ మందిని చంపాలి అనేది వాళ్ళ ఆలోచన. ఎంత దారుణం ఉంది. అసలు ఇమేజ్ చేయండి. మీరు ఇందాక అన్నారు అందరూ డాక్టర్సే అని. దిస్ ఈజ్ కాల్డ్ వైట్ కాలర్ ఉగ్రవాదం. ఒకప్పుడు చదువు లేకపోతే మతమౌఢ్యం ఉంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు చదువు ఎక్కువైనా మతమౌఢ్యానికి గురవుతారు. కానీ ఒక పెహల్గాం దాడిలో నీ మతం ఏంటి అని తెలుసుకోవటానికి వాళ్ళ బట్టలు ఇప్పి చూపించి చూసి చంపినప్పుడు వీళ్ళకి మతమౌఢ్యం ఎందుకు తగ్గలేదు? తగ్గాలిగా. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఆ రోజు ఆ విషయం ప్రస్తావించలేదు. మీరు గమనించారా? మరి వీళ్ళందరూ దేశద్రోహులు కాదా? నేను అనేది ఏంటంటేనండి, మీకు మతం అనేది మీ నమ్మకం వేరు, జీవితం వేరు. మీకు ఒకవేళ ఇక్కడ నచ్చలేదనుకోండి, వెళ్ళిపోండి. భారతదేశం వదిలి పాకిస్తానో బంగ్లాదేశో మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోండి. ఈవెన్ నేను చెప్తున్న సెలబ్రిటీస్ కావచ్చు, లెఫ్టిస్టులు అనుకునే వాళ్ళు కావచ్చు, భారతదేశంలో హిందూ మతాన్ని కానీ హిందూ ఆచారాలను కానీ తిట్టే వాళ్ళని లెట్ దెమ్ గో. మీకు ఇక్కడ బతకడం కష్టంగా ఉంది, వెళ్ళి బతకండి. మీకు అక్కడ బురకా వేసుకున్న అబ్జెక్షన్ అయితే బతకండి. ఇక్కడ మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతాను నేను, మతం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అన్నప్పుడు ఇప్పుడు మీ స్వేచ్ఛకి ఇక్కడ ఏమి ఆటంకం లేదు. మాకు స్వేచ్ఛ లేదు అని మీరే చెప్తున్నారు. ఇంతకంటే మహిళకి స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందండి? కుటుంబాల్లో స్వేచ్ఛలు లేవంటే అది కుటుంబ వ్యవస్థ, అది కుటుంబ కట్టుబాట్లలో మీకు ఇష్టమైతే ఆ కుటుంబంలో ఉంటారు, లేకపోతే బయటకు వస్తారు. మీరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా మీకు నచ్చి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు సంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? మరి మీకు సంప్రదాయం మీద నమ్మకం లేకపోతే చేసుకోకండి. గొప్ప కోసమో ఆడంబరం కోసం హిందుత్వం లేదు. హిందుత్వం అనేది ఒక నమ్మకం, అది మతం కాదు. అక్కడ మీరు వాళ్ళ పద్ధతులు నచ్చాయి మీకు, అక్కడ అవన్నీ కూడా ఆకర్షవంతంగా ఉన్నాయి. సో మీరు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి బాగుంటాయి, అవన్నీ ఫోటోలన్నీ చూసి ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి, కట్టు బొట్టు అన్నీ బాగున్నాయి, కలర్ఫుల్గా ఉంది. తర్వాత నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని నేను అనేది ఏంటంటే, మీరు అసలు మామూలుగా రిజిస్టర్ పెళ్లి చేసుకోండి, లేకపోతే కలిసి ఉండండి. మీకు ఇప్పుడు కొత్తగా అది ఉంది కదా. ఒకటి మీరు ఒక దాంట్లో ఉంటూ దాన్ని మీరు విమర్శిస్తారు, నాకు అది నచ్చలేదు. అదేవిధంగా మీరు అన్నారు ఈ ప్రసాదాలను ఎలాగండి అని. హైదరాబాద్లో కూడా ప్లాన్ చేశారట. లక్షల మందిని చంపటమే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు హిందూ అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారండి? పిల్లల్ని కండానికేగా. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు మనం ఎవరిని ఏమనం, తేడా వచ్చినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడ కష్టపడడం ఎందుకు? ఇక్కడ అపురూపంగా తల్లి తండ్రి పెంచుకుంటే వాడెవడు మోజులోనో పడి దిగితే కదా లోతు తెలుస్తుంది, పైనుంచి ఏం తెలుస్తుంది మనకి? తర్వాత ఏడవడం ఎందుకు, తల్లిదండ్రులను బాధపడడం ఎందుకు? అది నేను అంటున్నా, ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ ప్రసాదాలు కూడా అంతే. అసలు ఈ పదార్థం ఏంటి, అసలు ఎందుకు కనిపెట్టారు? అక్కడెక్కడో పెహల్గాంలో దాడి జరిగితే
హిందువుల వైపు మాట్లాడకుండా మీరు వాళ్ళెవరినో చంపేశారని, ఆ జైషే మహమ్మద్ అనేవాడు ఒక మహిళా వింగ్ స్టార్ట్ చేస్తే, మీకు గుర్తుంది ఆ మహిళా వింగ్ అనౌన్స్మెంట్ రోజే నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఏదో పెద్ద కుట్ర చేస్తారని. కానీ ఊహించలే ఇట్లా ఉంటుందని. సో అందులోకి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వీళ్ళు 100 మందిని తీసుకెళ్ళి అందులోకి డాక్టర్స్ని. ఆ భర్త ఏమంటున్నాడు, మేము ఎప్పుడో విడిపోయాము, అసలు ఆ అమ్మాయికి అసలు మత పిచ్చే ఉండేది కాదు, దేవుడి భక్తి ఉండేది కాదని చెప్తున్నాడు నిన్న. మరి దేవుడి భక్తి లేనిది ఇట్లాగా టెర్రరిస్ట్గా ఎందుకు మారుతుందండి? ఆవిడ అమెరికా అదే ఎక్కడ ఆస్ట్రేలియానో అమెరికానో అక్కడికో వెళ్ళాలనుకుంది, నేను ఇష్టపడలేదు దానికి, అందుకే మేము విడిపోయాము. ఆ అమ్మాయి తండ్రిని కలిసింది మొన్న, అది జరిగే ముందు కదా, పేలుడు ముందు రోజు. తండ్రి మా అమ్మాయి నాకేం చెప్పలేదు అంటున్నాడు. అసలు తండ్రిని ఎందుకు కలిసింది? అసలు వీళ్ళ ఉగ్ర మూలాలు ఎక్కడున్నాయి? అందుకని ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే ఇలాంటి అక్రమమైన పనులు చేస్తుంటే ఎంతవరకు అసలు ఎవడు కాపు కాయగలడు? ఇంకొకటి, మనకి ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా మనం వెంటనే పోలీసులకు చెప్పాలి. మీ కళ్ళలో ఏదైనా పడింది అనుకోండి, చిన్న అనుమానం వచ్చినా వెంటనే హౌ టు షేర్ విత్ పోలీస్. ఎందుకంటే మనకు తెలియదు, మన పక్కనే ఒక సంచి ఉండొచ్చు, మనకు తెలియదు, అదేంటో అనుకుని తీయబోతాం మనం. మీకు ఒక సినిమాలు కూడా ఉన్నాయి కదా, నవ్వొస్తాయి మనకి, ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తాయి. కానీ అతను ఎవరు, బ్రహ్మానందం అనుకుంటా, ప్రతిదీ తీసుకుంటూ ఉంటాడు ఎక్కడేం దొరికినా. ఇట్లా బాంబులు కూడా తీసుకుంటారు. అందుకని చెప్తున్నా, అంటే అదేదో చాలా అట్రాక్షన్గా ఉందని మనం వెళ్తే మనమే ముందు నాశనం అయిపోతాం. నేను అనేది ఇవన్నీ కూడా ఏమి చేయలేమండి. మనుషుల్లో మార్పు రావాలి, మత పిచ్చి ఉండకూడదు. మతం మీద మనకు అభిమానం ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, కానీ నా మతమే ఇక్కడ ఉండాలి అనుకుంటే అసలు విభజన టైంలో జరిగిన బ్లండర్స్ దగ్గర నుంచి మనం రావాలి. అలానే తిరుమల లడ్డు అదే అక్కడికే వస్తున్నా మీకు. ఇప్పుడు జరిగింది ఏది, ప్రసాదాలు కల్తీలు, లేకపోతే ఇదేదో కలిపేసి కల్తీ చేసి చంపేయాలని. మరి అక్కడ నెయ్యి కల్తీ అయింది కదా, అసలు నెయ్యే లేదు. పామాయిల్లో రసాయనాలు కలిపారు ఆ రోజు. పామాయిల్లో రసాయనాలు కలిపి 68.19 లక్షల లీటర్ల నెయ్యిలాగా తయారు చేసి, నెయ్యి లాంటి పదార్థాన్ని లడ్డూలు తయారు చేశారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఆ తయారు చేసిన వాళ్ళని, అందుకు అనుమతి ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలి? నిల్చోబెట్టి కాల్చాలా? ప్రజలు తీర్పు అడగండి. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న వాళ్ళని ఏం చేయాలి? ఈవేళ వీళ్ళు ఇటువంటి కుట్ర చేశారు, వాళ్ళు 6.5 సంవత్సరాల క్రితమే చేశారుగా. నేను ఇలా మాట్లాడితే మీరు అలా మాట్లాడకూడదండి, చంపేయమంటారా అండి అని మీరు నన్ను అనొచ్చు. నేను చంపమంటలే, కోర్టులు తీర్పులు ఇచ్చాక నేను ఆల్రెడీ చెప్పాను. ఇది మళ్ళా చెప్తున్నాను, వాళ్ళని వెంకటేశ్వర స్వామి ముందు నిల్చోబెట్టి ప్రజల తీర్పు కోరండి అంటున్నాను. కోరాలి, వెంకటేశ్వర స్వామి ముందే జరగాలి. ఎందుకంటే ఒక సజ్జల మొన్నొచ్చి మళ్ళా చెప్తున్నాడు ఏమి జరగలేదు కల్తీనయ్యి అని. వాళ్ళు సోషల్ మీడియా చూసుకోండి ఎట్లా మాట్లాడుతున్నారు. అతను ఎవడో జర్నలిస్టు, అమరావతి వేశ్యల వాటిక అని అన్నాడు కదా, వేశ్యల రాజధాని అని. అతను కూడా ఏదో నిన్న పాపం కల్తీ నెయ్యి కాదు, కల్తీ లడ్డు కాదు అని ఏదో వీడియో చేశాడు, మళ్ళీ మూడిందేమో. అంటే నేను అనేది డబ్బులు ఇస్తున్నారని, ఇప్పుడు మీరు గోడ మీద పిల్లుల్లాగా మాట్లాడుతున్నారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అందరూ. ఒక మనిషి ఏదైనా ధైర్యంగా మాట్లాడగలగాలండి. ఒక జర్నలిస్ట్గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తప్పొప్పుల విశ్లేషణ సరిగ్గా చేయాలి. అయితే నువ్వు జర్నలిస్ట్ అని పెట్టుకోకు అసలు. ఎస్, నేను ఈ సోషల్ మీడియాకి పని చేస్తున్నాను అంతే, ఒక కూలీని అని చెప్పుకోండి. మీకు నెల నెల వస్తాయి కదా ప్యాకేజీలు. కొంతమంది అధికార ప్రతినిధులు, కొంతమంది మాజీ మంత్రులు ప్యాకేజ్ వచ్చినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చేస్తారు. ఇవాళ రోజా మాట్లాడితే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదు ఇంతవరకు కల్తీ లడ్డు మీద? వైవి సుబ్బారెడ్డి ఏమయ్యాడు? నిన్న విచారణకు ఎందుకు హాజరు కాలేదు? తప్పు చేయలేదు మీరెవరు. తప్పు చేయకపోతే నిన్న విచారణకి రావాల్సింది కదా, 15 వరకు టైం ఎందుకు అడిగారు? ఎందుకు మీరు లాయర్లతో సంప్రదిస్తున్నారు? కల్తీ జరిగింది కాబట్టి మీరు అసలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి పనిచేశారు? హిందువుల డబ్బులు ఎందుకు తిన్నారు? హిందువుల మనోభావాలతో ఎందుకు ఆడుకున్నారు? స్వామివారి నగలు ఏమైనా పోయాయా? స్వామివారి ఆస్తులు ఏమైనా పోయాయా? ఇంకా ఏమేం చేశారు? ఇవన్నీ విచారణ జరగాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.